హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఈరోజు కూడా మీకు 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే అప్డేట్లో ఉన్నాయి. సో ఒకటి మనకి అమెజాన్ నుంచి, సిమెన్స్ నుంచి, టెక్ మహీంద్రా నుంచి, సీజీఐ నుంచి, జెన్పాక్ట్ నుంచి, అండ్ సీజీఐ ఫ్రెషర్స్ రోలింగ్, టెక్ మహీంద్రా బల్క్ హైరింగ్, అండ్ సిమెన్స్ వచ్చేసి మనకి కోర్ జాబ్స్. సో ఆల్మోస్ట్ అన్ని రిలేటెడ్ జాబ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి అమెజాన్ హైరింగ్ క్వాలిటీ సర్వీస్ అసోసియేట్ అనమాట. సో బేసిక్గా అమెజాన్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎటువంటి గ్రాడ్యుయేట్స్కి అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ బ్రాంచ్ కానీ లేకపోతే ఇయర్ ఆఫ్ పాస్వర్డ్ బ్యారియర్ కానీ ఉండదు. సో 2019 నుంచి 2024 బ్యాచ్ దాకా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కంప్యూటర్ యూస్ చేయడం వస్తే సరిపోతుంది, వాళ్ళైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. అండ్ మీకు ఇక్కడ చూసుకునేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ టీమ్ ప్లేయర్ అయితే ఉండాలి. అండ్ మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మీకు చెన్నై ఇచ్చారు. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెన్స్ అనమాట, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కోసం హైర్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు మీకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిగ్రీ ఉన్న వాళ్ళని అయితే హైర్ చేసుకున్నారు. 2021 నుంచి 2024 బ్యాచ్ దాకా ఎలిజిబుల్. అండ్ 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ క్యాట్ సిస్టమ్స్ అయితే మీకు వచ్చి ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ ఆటోకాడ్ 2021 అని అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు ఇది వస్తే దీన్ని మీ రెజ్యూమేలో పెట్టి అప్డేట్ చేసి అప్పుడు అప్లై చేయండి, ఎందుకంటే లేకపోతే మీకు రిప్లై వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ వస్తే చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఓకే, సో దీని వర్క్ లొకేషన్ బెంగళూరులో ఉంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అప్లై చేసుకోండి. తర్వాత ఇది కూడా సిమెన్స్ నుంచి అనమాట. వీళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ రోల్కి, కానీ ఇక్కడ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే బీటెక్లో మీకు స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. గుడ్ నాలెడ్జ్ ఆన్ ఊప్స్ 2021 నుంచి 2024 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆన్ స్క్రమ్ ఆర్ అజైల్ మీకు ఉండాలని వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ యూనిట్ టెస్ట్, సో చాలా స్కిల్స్ అయితే ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కోడింగ్ అనమాట. ఏదైనా కానీ కోడింగ్ సైడ్ మీకు కావాలి, స్క్రిప్టింగ్ సైడ్ మీకు కావాలి. సో ఇక్కడ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్, స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ అనమాట. అండ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫిక్స్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్. సో బేసిక్గా ఇన్వెస్టిగేట్ అంటే మీకు మీ దగ్గర నుంచి క్యూఏ రోల్, అంటే ఎవరైతే టెస్టింగ్ వచ్చో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని వర్క్ లొకేషన్ మనకి పూణే ఇచ్చారు. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి టెక్ మహీంద్రా. సో టెక్ మహీంద్రా మొత్తం కూడా ఇక్కడ 500 వేకెన్సీస్ అయితే మీకు టెక్ మహీంద్రాలో ఉన్నాయి. హైదరాబాద్ ఆఫీస్ నుంచి టెక్ మహీంద్రా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇది. సో ఇక్కడ మీకు 2021 నుంచి 2024 పాస్అవుట్ బ్యాచ్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అనేది. సో శాలరీ అయితే మీకు 15,000 వరకు ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి, అండ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. కోర్ i3 జనరేషన్ 7th ప్రాసెసర్ అయితే ఉండాలి, ర్యామ్ 8 GB ఉండాలి, అండ్ జెన్యూన్ విండోస్ 10 or 11 అయితే ఉండాలి. మినిమం 20 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 500. గుడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ స్పీకింగ్ స్కిల్స్ మీకు ఉండాలి. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంది, చూసి అప్లై చేసుకోవచ్చు. సీజీఐ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ డొమైన్ సపోర్ట్ రోల్ ఆర్ సర్వీస్ డెస్క్ రోల్కి అయితే హైర్ చేసుకుంటుంది. మరి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే బీఎస్సీ, బీసీఏ, బీటెక్. సో వీళ్ళ ముగ్గురికి ఎలిజిబిలిటీ ఉంది. 2021 నుంచి 2024 వాళ్ళ వరకు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్సెప్టెడ్ టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్, రొటేషనల్ షిఫ్ట్లో. ఆఫ్ కోర్స్ సపోర్ట్ సర్వీస్ డెస్క్ అంటే 24/7 మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాలంటుంది. అండ్ సీజీఐ అండ్ క్లయింట్ ఐటీ పాలసీస్ ప్రకారం మీరు వర్క్ చేయాలి. అండ్ స్కిల్స్ వచ్చేసి క్లౌడ్ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ ఫౌండరీ, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్. సో బేసిక్గా ఇలాంటి స్కిల్స్ మీకు ఉంటే పెట్టండి, లేకపోతే పర్లేదు, బట్ ట్రస్ట్ ఆఫ్ ద స్కిల్స్ అయితే మెన్షన్ చేసి పెట్టండి. నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అప్లికేషన్స్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్, ఇలాంటివన్నీ కూడా. సో సర్వీస్ డెస్క్ అంటే మోస్ట్లీ ఐటీ అప్లికేషన్స్, ఐటీ నెట్వర్క్స్ మీద వర్క్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎనీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ వచ్చేసి విండోస్, యూనిక్స్, లైనక్స్. ఆఫ్ కోర్స్ ఇది మీకు వచ్చే ఉంటుంది. పైథాన్, స్క్రిప్టింగ్, డేటాబేస్ ఇలాంటివి వచ్చే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. వర్క్ లొకేషన్ దీనికి బెంగళూరు ఉంది. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉందో చూసుకోండి. తర్వాత మనకి జెన్పాక్ట్ అనమాట. జెన్పాక్ట్ ప్రాసెస్ అసోసియేట్
కంటెంట్ మోడరేషన్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఏ గ్రాడ్యుయేషన్ ఏ బ్రాంచ్ అయినా కూడా వాళ్ళకి పర్లేదు. 21 నుంచి 24 దాకా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏదైనా వీడియోలో మేము 21 నుంచి 24 దాకా మెన్షన్ చేస్తామంటే దాని అర్థం వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అని కాదు. లేటెస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకుంటారు. మేబీ 2019 వాళ్ళు కూడా హైర్ చేసుకోవచ్చు, లేదా 21, 22, 23, 24 వాళ్ళని కూడా హైర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఇంటర్మీడియట్ బేస్ కింద 2019 ఎందుకు పెట్టలేదంటే ఎప్పుడైనా కూడా గ్రాడ్యుయేషన్ అయిన దగ్గర నుంచి 3 years వెనక్కి వెళ్ళి వాళ్ళు హైర్ చేసుకుంటారు కాబట్టి 21 నుంచి మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు మెయిల్ వస్తే, ఒకవేళ మీకు మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ కంపెనీ నుంచి వస్తే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు మీ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఏంటి అనేది కూడా నాకు పెట్టండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎటువంటి ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు అనేది. సో ఇదైతే మర్చిపోకండి. దిస్ విల్ హెల్ప్ అస్ అ లాట్. తర్వాత మీకు ఇక్కడ కావాల్సింది ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలి, బెస్ట్ కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కావాలి, కంటెంట్ రివ్యూ చేయాలి, ఇలాంటివన్నీ సింపుల్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు దీని వర్క్ లొకేషన్ హైదరాబాద్, దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్. సో వీటన్నిటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డూ అప్లై బిఫోర్ ద లింక్ గెట్ ఎక్స్పైర్డ్. అండ్ ఐఎమ్ కృష్ణ signing off. Please do subscribe to Frontlines Media. Thank you.